నచ్చల. అదే అన్నం తిన్నాని చేయగడుకోవట్లా. మరి ఆ వస్త్రాలను పరిశుభ్రంగా లేవు, అంతా చిరాగ్గా ఉంది. మరి ఏం చేయాలి అన్నప్పుడు ఇంకా వాడికి అన్నం మరి అసహ్యం వేసిందండి, చివరి పుట్టిందండి, పంపించేసాడండి ఇంట్లో. అప్పుడు దేవుడు చదివాడ, ఏం చేయాలా, మంచిని పంపిస్తామని ఇలాంటి మూర్ఖులు పంపించాడు అంటే ఆయన అన్నాడ, ఒక పూట అన్నం పట్టడానికి 10 నిమిషాలే నువ్వు భరించలేకపోతున్నావే, వాడిని 50 సంవత్సరాల నుంచి నేను భరిస్తున్నాను రా అన్న. మనల్ని తల్లిదండ్రులు కొంతకాలమే భరిస్తారు, జన్మనిచ్చారు కాబట్టి. కానీ మన తండ్రి మనము నిరంతరము మనల్ని బతికి ఉన్నంత వరకు మనల్ని పోషిస్తూనే ఉంటాడు. నిజం దేవుడు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా, లేకపోతే ఆయన ఎవరు తెలియకపోయినా కానీ నీకు పోషిస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఆయన ఎవరు అనేది నీకు తెలియాలి, తెలుసుకోవడం కోసం కొన్ని పరీక్షలు పెడతా ఉంటాడు. ఎందుకంటే కొంతసేపు వరకే దేవుడు క్షమిస్తాడు, కొంతసేపు క్షమించడు. మొదటి పర్పత దశ అంటే చిన్న పిల్లలు దశ ఉంటుంది, తెలిసి తెలియకుండా మాట్లాడే విధానం. ఆ టైంలో మాత్రం తెలిసి తెలియనట్టుగా పోతాడు. నీకు ఒక యవ్వన దశ వచ్చినాక తెలిసి తెలియనట్టుగా ఉన్నా ఒప్పుకోడు అని అప్పుడు మాత్రం శిక్షిస్తాడు. చాలా మంది అంటూ ఉంటారు కదా, నాన్న మొదటి నుంచి దాంట్లో వచ్చాడు కదా, మొన్న నుంచి దీంట్లో వచ్చాడు కదా, నువ్వేం చేసి చెప్తున్నావు. అవును, నాకు తెలియదు, అది పసిబిడ్డ వయసు, తెలియదు కాబట్టి తెలియనప్పుడు నలుగురు ఏది ఫాలో అయితే ఏదో ఫాలో అయ్యేవాడు. అంతేగాని నాకు సొంత నిర్ణయం తీసుకునేవాడు కాదుగా. సొంత నిర్ణయం తీసుకోవాలంటే ఆయన ఆత్మ మా మీద పరిశుద్ధాత్మ వశమైతే అప్పుడు మా సొంతం ఓడియా పనిచేసిద్ది.